అన్నా క్యాంటీన్లను మూసివేసి గత ప్రభుత్వం ప్రజల కడుపు కొట్టిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని కలెక్టరేట్ పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. ప్రజలతో కలిసి అక్కడే ఆయన టిఫిన్ చేశారు. 5 రూపాయలకే హై క్వాలిటీ ఫుడ్ అన్నా క్యాంటీన్లో పెడుతున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. తమది మంచి ప్రభుత్వం కాబట్టే ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నామని టీజీ భరత్ తెలియజేశారు. భవిష్యత్ ఇంకా బాగుంటుందన్నారు టీజీ భరత్. ప్రజల ఆశీర్వాదం తమ ప్రభుత్వంపై ఎప్పటికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నా నియోజకవర్గంలో ఈరోజు 2 ప్రారంభోత్సవం జరుగుతోంది. సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్లో వస్తుంది. మొత్తం కర్నూలు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం మూసేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు, బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు. అది లాస్ట్ 5 ఏళ్ల నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అనమాట. ఇది చాలా క్లోజ్లీ అంటే గుండెకి దగ్గరలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్. ఎందుకంటే ప్రజలు హ్యాపీగా లంచ్, డిన్నర్ ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీతో మనకు ఫుడ్ వస్తుంది. అదే దాదాపు నాకు తెలిసి 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. అయినా కూడా 5 రూపీస్కే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా. సో ఇట్లాంటి అన్నా క్యాంటీన్ ఎట్లా మూసేసినారు అనేది వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్కే వాళ్ళకే విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఏదైతే అది ఇప్పటికైతే అన్నా క్యాంటీన్ అనేది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మన తెలుగుదేశం పార్టీకి. అందరు కూడా ప్రజలు హ్యాపీగా 3 పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా కలెక్టర్ గారు సోమశెట్టి వెంకటేశ్వర గారితో కలిసి తిన్నాము, కమిషనర్ గారితో. హై క్వాలిటీ ఫుడ్ ఉందండి. ఇడ్లీ చాలా బాగుంది, పూరి, సాంబార్ వెరీ గుడ్. సో ఇట్లే మెయింటైన్ చేయాలా అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.